డైనోసార్స్ ఇప్పటికీ ఉన్నాయి కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫామ్ లో కాదు. అంటే మీరు నమ్ముతారా? చికెనోసారసా అంటే డైనోసార్ డిఎన్ఏ తో డైనోసార్ ని మళ్ళీ క్రియేట్ చేయగలుగుతామా? సో గైస్, మనందరికీ తెలిసిన విషయం డైనోసార్స్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉండేవి. సైంటిస్ట్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి అవి ఎలా ఉండేవి, ఎలా తినేవి, ఎలా నడిచేవి, ఎలా ఎక్స్టెంట్ అయిపోయాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు డైనోసార్ మీద జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకుందాం. దీని పేరే చికెనోసార్స్ ఎక్స్పెరిమెంట్. అంటే డైనోసార్ ని మళ్ళీ తీసుకురావడానికి చేసిన ఎక్స్పెరిమెంటా అంటే మేబీ, బట్ జురాసిక్ పార్క్ లో చూపించినట్టు మస్కిటోస్ నుంచి కాదు, కానీ చికెన్ నుంచి. ఎస్, మనం డైలీ చూస్తున్న నార్మల్ చికెన్స్ లో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ డైనోసార్ ట్రైట్స్ ఇంకా ఉన్నాయంట. సైంటిస్ట్ చికెన్ ఎంబ్రియోస్ తో ఆ డైనోసార్ ట్రైట్స్ ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేశారు. 66 ఇయర్స్ బ్యాక్ ఒక జైంట్ ఆస్ట్రాయిడ్ ఎర్త్ ని హిట్ చేయడం వల్ల డైనోసార్స్ అన్ని ఎక్స్టెంట్ అయిపోయాయి. కానీ సైంటిస్ట్ ఒకటి డిస్కవర్ చేశారు: బర్డ్స్ అండ్ డైనోసార్స్ మధ్య సిమిలారిటీస్. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ అందరూ నవ్వారు, బర్డ్స్ డైనోసార్సా, ఎలా పాసిబుల్ అని. కానీ ఫాసిల్ డిస్కవరీ తర్వాత అంతా మారిపోయింది. తర్వాత సైంటిస్ట్ కంపేర్ చేశారు డైనోసార్ బోన్స్, స్కెలిటన్స్, క్లాస్, ఎగ్స్, ఫెదర్స్, బ్రీతింగ్ సిస్టమ్, ఎస్పెషల్లీ టైరనోసరస్ రెక్స్. వీటి బాడీ స్ట్రక్చర్ బర్డ్స్ తో షాకింగ్ గా మ్యాచ్ అయింది. మీనింగ్ ఈ రోజు బర్డ్స్ టెక్నికల్లీ లివింగ్ డైనోసార్స్. ఎస్, మన చుట్టూ తిరిగే పిజియన్స్, బర్డ్స్, చికెన్ ఇవన్నీ డిసెండెంట్స్ ఆఫ్ ఏన్షియంట్ డైనోసార్స్. ఇఫ్ బర్డ్స్ డైనోసార్స్ నుంచి ఎవాల్వ్ అయితే ఇంకా డైనోసార్ ట్రేట్స్ వాటి జీన్స్ లో ఉన్నాయంటారా? ఒకసారి ఇమాజిన్ చేయండి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎవల్యూషన్ ఫీచర్స్ ఇప్పటికీ పోకుండా జస్ట్ అవి ఆఫ్ మోడ్ లో ఉన్నాయా? ఒకవేళ సైంటిస్ట్ వాటిని మళ్ళీ ఆన్ చేస్తే అక్కడే చికెనోసారస్ ఐడియా పుట్టింది. జాక్ హార్నర్స్ ఐడియా. ఈ కాన్సెప్ట్ ని ఫేమస్ చేసిన సైంటిస్ట్ జాక్ హార్నర్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆయనే జురాసిక్ పార్క్ కి సైంటిఫిక్ అడ్వైజర్. కానీ ఆయన యాక్చువల్ జురాసిక్ పార్క్ లా డైనోసార్ క్లోన్ ని చేయాలనుకోలేదు. ఆయన చెప్పింది ఏంటంటే బర్డ్స్ ఆల్రెడీ ఎవాల్వ్డ్ డైనోసార్స్, అంటే మనం స్క్రాచ్ నుంచి డైనోసార్ ని బిల్డ్ చేయక్కర్లేదు. ఇన్స్టెడ్ బర్డ్ లో దాగి ఉన్న ట్రేట్స్ ని రీయాక్టివేట్ చేయొచ్చు. బేసికల్లీ రివర్స్ ఎవల్యూషన్ కాన్సెప్ట్. ఎవల్యూషన్ అయ్యి డైనోసార్ నుంచి ఎలా అయితే బర్డ్ వచ్చిందో, రివర్స్ ఎవల్యూషన్ లో బర్డ్ నుంచి డైనోసార్ ని చేద్దామని. ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్, చికెన్ ఎంబ్రియో ఎక్స్పెరిమెంట్. సైంటిస్ట్ డైరెక్ట్లీ అడల్ట్ చికెన్ మీద కాదు, ఎంబ్రియోస్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎంబ్రియోస్ అంటే ఎగ్ లోపల ఉండే బేబీ చికెన్ ఎర్లీ స్టేజ్. కానీ ఎంబ్రియోయే ఎందుకు? బికాస్ డెవలప్ అయినప్పుడు ఏన్షియంట్ జీన్స్ కొని టెంపరీగా యాక్టివేట్ అయ్యి ఉంటాయి, తర్వాత అవి ఆఫ్ అయిపోతాయి. అప్పుడు ఈ సైంటిస్ట్ ఏమనుకున్నారంటే ఈ జీన్స్ ఇలా టర్న్ ఆఫ్ అవ్వకుండా ఆపగలిగితే అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యాయి. లాంగ్ డైనోసార్ టైల్. బర్డ్స్ అన్నిటికి చిన్న చిన్న టైల్ ఉంటుంది, కానీ డైనోసార్ కి పెద్ద టైల్స్. సైంటిస్ట్ ఇది అబ్జర్వ్ చేశారు. ఎర్లీ చికెన్ ఎంబ్రియోస్ యాక్చువల్లీ లాంగ్ టైల్ స్ట్రక్చర్ ని డెవలప్ చేస్తాయి, కానీ అది బాడీ డెవలప్ అయ్యే టైంలో ఆగిపోతుంది. సో క్వశ్చన్ ఏంటంటే దాన్ని మనం ఎక్కువ గ్రో చేయగలిగితే? సెకండ్ వన్, డైనోసార్ టీత్. బర్డ్స్ కి టీత్ లేవు, కానీ ఏన్షియంట్ బర్డ్ యాన్సెస్టర్స్ కి టీత్ ఉండేవి. సైంటిస్ట్ కొన్ని జీన్స్ ని మ్యానిపులేట్ చేసి టూత్ లైక్ స్ట్రక్చర్స్ రావడం అబ్జర్వ్ చేశారు. మీనింగ్ బర్డ్ డిఎన్ఏ లో ancient teeth instructions ఇంకా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. దిస్ ఇస్ రియలీ షాకింగ్ బికాస్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కూడా ఓల్డ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ట్రేసెస్ ఉండడం రియలీ క్రేజీ. క్లౌడ్ వింగ్స్. కొన్ని డైనోసార్ స్పీషీస్ క్లాస్ ని యూజ్ చేసేవి. ఏన్షియంట్ బర్డ్స్ లో కూడా క్లాస్ ఉండేవి. సైంటిస్ట్ ఎంబ్రియో స్టేజ్ లో క్లా లైక్ డెవలపింగ్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేశారు. మీనింగ్ మోడర్న్ బర్డ్ ఎవల్యూషన్ లో కూడా చాలా ఏన్షియంట్ స్ట్రక్చర్ ట్రేసెస్ ఇంకా ఉన్నాయి. డైనోసార్ ఫేస్. ఇప్పటి వరకు ఎన్ని చేసినా డైనోసార్ ఫేస్ ని ఒక చికెన్ కి తీసుకొని రావడం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓకే, బర్డ్స్ కి బీక్ ఉంటుంది, బట్ డైనోసార్ కి స్కౌట్ లైక్ ఫేస్ స్ట్రక్చర్ ఉంటుంది. సైంటిస్ట్ ఫేషియల్ అబ్జర్వేషన్ ని, జీన్స్ ని స్టడీ చేసి కొన్ని బర్డ్ ఎంబ్రియోస్ లో డైనోసార్ ఫేస్ స్ట్రక్చర్ ని తీసుకురావడానికి ట్రై చేశారు. ఇమాజిన్ హాఫ్ బర్డ్ అండ్ హాఫ్ డైనోసార్ స్పీషియస్. థింగ్ ఏంటంటే సైంటిస్ట్ లో ఒక డైనోసార్ ని క్రియేట్ చేయలేకపోయారు. వాళ్ళు ఏం క్రియేట్ చేశారంటే డైనోసార్ ట్రైట్స్ ఉండే ఒక ఎవల్యూషనరీ ఫీచర్ ఉన్న బర్డ్ ని. సో చికెనోసరస్ అంటే ఏన్షియంట్ డైనోసార్ క్యారెక్టర్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక బర్డ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఈ ఎక్స్పెరిమెంట్ డైనోసార్ సైన్స్ కన్నా పెద్ద క్వశ్చన్ రైజ్ చేసింది. హౌ మచ్ ఆఫ్ ద పాస్ట్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ లివింగ్ క్రియేచర్స్? థింక్ అబౌట్ ఇట్. మేబీ ఏన్షియంట్ ఇన్స్టింక్ట్స్, బాడీ స్ట్రక్చర్స్, సర్వైవల్ ట్రేట్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కూడా జీన్స్ లో దాగి ఉన్నాయి. సైంటిస్ట్ ఏమంటున్నారంటే ఎవల్యూషన్ వర్క్స్ మోర్ లైక్ మోడిఫైయింగ్, ఎడిటింగ్, అడ్జస్టింగ్ ఎగ్జిస్టింగ్ డిజైన్స్, అంతేగాని కొత్తగా క్రియేట్ చేయడానికి కాదు. మీనింగ్ బర్డ్స్ ఆర్ బేసికల్లీ మోడిఫైడ్ డైనోసార్స్ అండ్ చికెన్స్ మైట్ బి క్యారింగ్ ప్రీహిస్టరిక్ హిస్టరీ ఇన్సైడ్ ద డిఎన్ఏ రైట్ నౌ. వీటిని ఫ్యూచర్ పాసిబిలిటీస్ అనొచ్చు.
ఫ్యూచర్ లో టెక్నాలజీ ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ సింథటిక్ బయాలజీ, క్రిస్పర్, జీన్ ఎడిటింగ్. సైంటిస్ట్ ఆల్రెడీ ఎక్స్టెంట్ యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. వాట్ ఇఫ్ హ్యూమన్స్ ఒక రోజు ఆల్రెడీ చనిపోయిన క్రియేచర్స్ ని క్రియేట్ చేయగలిగితే డేంజరస్ స్పీషీస్ క్రియేట్ అవుతాయా? హ్యూమన్ కంట్రోల్ చేయగలరా? మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ డైనోసార్స్ రూల్ ద ఎర్త్, కానీ ఇప్పుడు వాటి డిజైండెంట్స్ మన కళ్ళ ముందే బర్డ్స్ ఫామ్ లో తిరిగేస్తున్నాయి. అసలు చికెన్ డిఎన్ఏని ఎలా మ్యానిపులేట్ చేశారు? డిఎన్ఏని మనం ఎడిట్ చేయగలమా? ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కీప్ వాచింగ్ రెస్ట్ ఆఫ్ ద వీడియో, ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. వాట్ ఇఫ్ హ్యూమన్స్ లైఫ్ ని ఎడిట్ చేస్తే? మెషన్స్ ని కాదు, డిఎన్ఏని ఎడిట్ చేయగలిగితే? డిసీజెస్ ని డిలీట్ చేయడం, కొత్త స్పీషీస్ ని క్రియేట్ చేయడం, ఎక్స్టెంట్ అయిపోయిన ట్రేట్స్ ని తీసుకొని రావడం, ఇదంతా సైఫై లా అనిపిస్తుంది కదా. బట్ సైంటిస్ట్ ఇలా క్రియేట్ చేసే కెపబిలిటీ ఉన్న ఒక టెక్నాలజీని ఆల్రెడీ కనిపెట్టారు. దాని పేరే క్రిస్పర్. క్రిస్పర్ అంటే ఏంటో అర్థం అవ్వాలంటే ఫస్ట్ డిఎన్ఏ అంటే ఏంటో మీకు తెలియాలి. ప్రతి లివింగ్ థింగ్, హ్యూమన్, ప్లాంట్స్, అనిమల్స్ అన్ని డిఎన్ఏ ఇన్స్ట్రక్షన్స్ తో బిల్డ్ అవుతాయి. మన ఐ కలర్, హెయిర్, బాడీ స్ట్రక్చర్, ఈవెన్ కొన్ని డిసీజెస్ అన్ని డిఎన్ఏ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇమాజిన్ డిఎన్ఏ లైక్ జైంట్ కోడ్. మనం కంప్యూటర్స్ కి కోడ్ ఇస్తాం కదా, అలాగా లివింగ్ ఆర్గానిజమ్స్ కి డిఎన్ఏ కోడ్ ఉంటుంది. సైంటిస్ట్ ఇయర్స్ నుంచి ఒకటే అనుకుంటున్నారు, ఈ డిఎన్ఏ కోడ్ ని మనం ఎడిట్ చేయగలమా అని. అక్కడే క్రిస్పర్ ఎంటర్ అయింది. హౌ వాస్ క్రిస్పర్ డిస్కవర్డ్? షాకింగ్ థింగ్ ఏంటంటే క్రిస్పర్ ని హ్యూమన్స్ క్రియేట్ చేయలేదు, ఆల్రెడీ నేచరే క్రియేట్ చేసింది. సైంటిస్ట్ బ్యాక్టీరియాని స్టడీ చేసినప్పుడు ఒక స్ట్రేంజ్ థింగ్ ని నోటీస్ చేశారు. బ్యాక్టీరియాని వైరస్ అటాక్ చేస్తాయి, కానీ కొన్ని బ్యాక్టీరియా ఇంకా సర్వైవ్ అయ్యాయి. ఎలా? సైంటిస్ట్ డిస్కవర్ చేసింది ఏంటంటే బ్యాక్టీరియాకి ఓన్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. వైరస్ అటాక్ చేసినప్పుడు బ్యాక్టీరియా వైరస్ డిఎన్ఏ స్మాల్ పీసెస్ ని స్టోర్ చేసుకుంటుంది. లేటర్ మళ్ళీ సేమ్ వైరస్ అటాక్ చేస్తే బ్యాక్టీరియా ఆ డిఎన్ఏ ని రికాగ్నైజ్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. బేసికల్లీ బ్యాక్టీరియా వైరస్ మెమరీ సిస్టమ్ ని యూజ్ చేస్తుంది. సైంటిస్ట్ షాక్ అయిపోయారు, బికాస్ బ్యాక్టీరియా డిఎన్ఏ ని ఐడెంటిఫై చేసి కట్ చేస్తుంది. ఒక బ్యాక్టీరియాయే డిఎన్ఏ ని కట్ చేస్తే మేబీ హ్యూమన్స్ కూడా చేయొచ్చని. అండ్ దాట్ ఐడియా బికమ్ క్రిస్పర్ టెక్నాలజీ. ఈ క్రిస్పర్ ఎలా వర్క్ చేస్తుంది? క్రిస్పర్ ఒక ప్రోటీన్ తో వర్క్ చేస్తుంది, Cas9 ని మనుషులు మాలిక్యులర్ సిజర్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది డిఎన్ఏ ని కట్ చేస్తుంది. ఫస్ట్ సైంటిస్ట్ ఆ టార్గెట్ డిఎన్ఏ ని ఐడెంటిఫై చేస్తారు. తర్వాత Cas9 ఆ ఎగ్జాక్ట్ పొజిషన్ కి వెళ్ళి డిఎన్ఏ ని కట్ చేస్తుంది. కట్ చేసేసాక జీన్ ని రిమూవ్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, మోడిఫై కూడా చేయొచ్చు, ఆర్ కొత్త డిఎన్ఏ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే క్రిస్పర్ అనేది ఎడిటింగ్ టెక్స్ట్ ఇన్ ద డాక్యుమెంట్. రాంగ్ వర్డ్ డిలీట్ చేసి కరెక్ట్ వర్డ్ రిప్లేస్ చేసినట్టు. బట్ ఇక్కడ రిప్లేస్ చేస్తుంది వర్డ్స్ కాదు, లైఫ్. క్రిస్పర్ ఎందుకు ఇంత పవర్ఫుల్? క్రిస్పర్ సైన్స్ వరల్డ్ ని కంప్లీట్ గా షేక్ చేసింది. బికాస్ ఫస్ట్ టైం మనుషులకి లైఫ్ కోడ్ ని ఎడిట్ చేయడం ఆల్మోస్ట్ పాసిబుల్ అయింది. సైంటిస్ట్ ఇప్పుడు దీన్ని డిసీజ్ రీసెర్చ్, క్యాన్సర్ ట్రీట్మెంట్, జెనెటిక్ డిజార్డర్ స్టడీస్, అగ్రికల్చర్, అనిమల్ ఎక్స్పెరిమెంట్స్ వీటి కోసం యూజ్ చేస్తున్నారు. కొన్ని డిసీజెస్ డిఎన్ఏ మ్యూటేషన్స్ వల్ల వస్తాయి. సో ఇప్పుడు మనం బ్యాడ్ జీన్స్ ని కట్ చేస్తే డిసీజ్ క్యూర్ అవ్వచ్చేమో. ఇన్హెరిట్ డిసీజెస్ ని రిమూవ్ చేయడం, క్యాన్సర్ సెల్స్ ని టార్గెట్ చేయడం, బ్లైండ్ పీపుల్ కి ట్రీట్మెంట్, డేంజరస్ వైరస్ తో ఫైట్ చేయడం. సౌండ్స్ రియలీ అమేజింగ్ కదా, కానీ అక్కడే స్కేరీ పార్ట్ స్టార్ట్ అవుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ హ్యూమన్స్ స్టార్టెడ్ ఎడిటింగ్ లైఫ్? డిజైనర్ బేబీస్, మోడిఫైడ్ హ్యూమన్స్, ఆర్టిఫిషియల్ స్పీషియస్, సమ్ ఆల్టర్డ్ అనిమల్స్. ఫ్యూచర్ లో భయం ఏంటంటే ఈ రిచ్ పీపుల్ పర్ఫెక్ట్ హ్యూమన్స్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారేమో. ఒక్కసారి హ్యూమన్స్ లైఫ్ ని ఎడిట్ చేయడం స్టార్ట్ చేస్తే దేర్ మే బి నో లిమిట్. ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్ స్లోలీ చేంజ్డ్ ద లైఫ్ ఆన్ ఎర్త్. But now, for the first time in history, humans are learning how to control and edit evolution itself. So guys, this is all about chickenosaurs and gene editing. అసలు వీటి గురించి చదువుతున్నప్పుడు it's very interesting. I think అంతే ఇంట్రెస్టింగ్ గా మీకు కూడా చెప్పా అనుకుంటున్నా. So if you guys liked this video, don't forget to check out my other videos. Thank you for watching. This is Reshma signing off. Bye.